హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ పాటికి అర్థమైపోయి ఉండేదిలేండి. సరేలే కానీ ఈ వ్లాగ్లో కదా వచ్చేద్దాం. ఈ వ్లాగ్ ఏంటి అంటే మా ఆయన బర్త్డే అండో. ఎవరికైనా ఉంటుంది కదా, హస్బెండ్కి సర్ప్రైజ్ ఇవ్వాలి మన తరపున అని చెప్పేసి, అందుకని నేను కూడా ప్రిపరేషన్ కదా స్టార్ట్ అయిపోయాను. 11 o'clockకే స్టార్ట్ చేశాను అనమాట. అన్ని బెలూన్స్ ఊది డెకరేషన్కి సంబంధించినవన్నీ కూడా బ్లో చేసేసరికి మాకు 11:30 అయింది. ఇంకా అప్పుడు డెకరేషన్ చేసామన్నమాట. మా కోడలి పిల్ల కూడా వచ్చిందనమాట. తనే మా వదిన వాళ్ళ పాప. తను నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. బెలూన్స్ అని ఊదింది అమ్మాయే. నేను ఆ స్టార్ షేప్ మాత్రమే రెండే ఊదాను అంతే. మిగతావన్నీ అమ్మాయే ఊదింది. చాలా కష్టపడింది నా కోసం ఏమైనా చేసేదిలే మా కోడలి పిల్ల. ఎందుకని అంటే చాలా ఇష్టం కదా. ఇవన్నీ నేను తెప్పించింది మా తమ్ముడి దగ్గర నుంచే. సో వాడు కానీ లేకపోతే నేను డెకరేషన్ చేయలేనేమో. ఎందుకంటే ఎలా వెళ్ళని చెప్పండి షాప్కి, అర్థమైపోతుంది మా ఆయనకి. అప్పటికే నేను ఇలా వెళ్ళి తీసుకొస్తానని చెప్పి తనకి సర్ప్రైజ్ ఉంటుంది కదా, అందుకని నేను మా తమ్ముడితో తెప్పించాను అనమాట. ఇవన్నీ తెచ్చింది వాడే. కేక్ కానీ డెకరేషన్ సంబంధించినవన్నీ వాడే తీసుకొచ్చాడు. ఇంకా వాడు తాగటం వల్ల నేను మా పాప ఇద్దరం కలిసి అయితే ఇలాగా రెడీ చేసాము. సో అలా సింపుల్గానే రెడీ చేశాను. సింపుల్గానే బాగుంటుంది కదా. 12 o'clockకి లేపి సర్ప్రైజ్ ఇచ్చి తన ఫేస్లో ఒక హ్యాపీనెస్ చూస్తే మనకు వచ్చే ఆనందమే వేరు కదా. ఆ కిక్కే వేరబ్బా. ఇంకా 12 అయితే అయిపోయింది. నేనైతే రెడీగా వెళ్ళేసి కళ్ళు మూసుకొని వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. కానీ మా ఆయన మాత్రం పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. మా ఆయనకు ముందుగానే తెలుసు, బట్ నా కోసం కవర్ చేస్తున్నాను అనమాట. ముందుగానే తెలుస్తే నేను ఎక్కడ ఫీల్ అవుతానేమో అని చెప్పేసి అలా కవర్ చేశాడు. కానీ ఆ కవరింగ్లోనే చాలా కేరింగ్ ఉంది కదా నా గురించి. నా గురించి ఆలోచించి అలాగా యాక్ట్ చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఏదైతే ఏమండి, నేను ఇచ్చిన సర్ప్రైజ్ మాత్రం మా ఆయనకు బాగా నచ్చిందంట. కేక్ మాత్రం భలే ఉందండి. మన ఇద్దరం కలిసి కట్ చేద్దాం రా సిరి అంటున్నాడు. బర్త్డే నీదా నాదా అంటే ఎవరిదైతే ఇద్దరం చేద్దాం బా అంటే, నేను ఇంకా వద్దు నువ్వే చెయ్యి విజ్జి అని చెప్పేసి మా ఆయనతోనే కట్ చేయించాను అనమాట. సో కేక్ కట్ చేసి ఫస్ట్ నాకే పెట్టాడు. ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి, లాస్యాకి అందరికీ పెట్టాను అనమాట. మీరు ఈ వీడియో చూసి అనుకోవచ్చు, ఈ టైంకి లేపి ఎంత నిద్ర డిస్టర్బ్ చేసి కేక్ కట్ చేపెట్టాము, మార్నింగ్ లేచి సరదాగా మంచి చేసుకోవచ్చు కదా, ఎందుకు ఊరికే ఇలాంటివన్నీ అనుకోవచ్చు. ఇది ఒక చిన్న ఆనందం మాత్రమే. ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే పాసిబుల్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది కదా ఇలా చేస్తే. 12 o'clockకి లేపి కట్ చేపిస్తేనే కదండి మంచి కిక్ వచ్చేది. తర్వాత అత్తయ్య వాళ్ళందరూ పెట్టేశారు కదా. ఇంకా మేము ఆఫ్టర్నూను ఇలా సరదాగా రెస్టారెంట్ అయితే వచ్చామండి. అత్తయ్య, మావయ్య, నేను, లాస్య, అమ్మ, మా ఆయన, మా బుడ్డోడు అందరం కలిసి అయితే ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది అరేబియన్ మందికి వచ్చామన్నమాట. డెకరేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. మ్యారేజ్ యానివర్సరీకి చేస్తారు కదా రిసెప్షన్ వాళ్ళకి, అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను మా ఆయనకు సరదాగా అక్కడ ఫోటోలు వీడియోలు దిగామన్నమాట. మా ఆయన మీకు వీడియోలో కనిపించేది సంవత్సరానికి 2 సార్లు మాత్రమే. ఒకటి శ్రావణ మాసంలో, ఒకటి మా ఆయన బర్త్డే, ఇంకోటి నా బర్త్డే రోజు అనమాట. సో ఇదే నాకు ఛాన్స్ దొరికిందని చెప్పేసి సరదాగా ఇద్దరం అయితే ఫొటోస్ దిగి వీడియోలు దిగి గందరగోళం చేసేయాలండి మా ఆయన మాత్రం. కానీ మా ఆయన నా కోసం అన్నీ చేశారనమాట వీడియోలో. సో దీనికి అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరికైనా అనిపించదా మా ఆయన చూడండి వీడియోలో అనేసి. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఇలా ఫోటోలు దిగి సరదాగా వీడియో తీసామండి. ఇక్కడితో బ్లాగ్ అయితే అయిపోయింది. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ నిన్న షార్ట్ వీడియో పెట్టాను. చాలా అంటే చాలా మంది హ్యాపీ బర్త్డేని విష్ చేశారు. మా ఆయనకి ప్రతి ఒక్కరు విష్ చేసిన వాళ్ళందరికీ వన్ అండ్ ఆల్ వెరీ 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 మచ్ థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. టాటా, సీ యూ, బై.